శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, మన ఇంట్లో ఏ శుభకార్యాలైనా, లైఫ్లో ఏదన్నా సక్సెస్ అయినా, పిల్లల ఎగ్జామ్ పాస్ అయినా, ఏదైనా మనం కొత్త వస్తువు ఇంటికి తెచ్చుకున్నా, ఎవరైనా కొత్తగా మన ఇంటికి వచ్చినా మనం ఏం చేస్తాం అంటే, ఏ శుభకార్యమైనా కానీ మనకి ముందేం గుర్తొస్తుంది? స్వీట్ గుర్తొస్తుంది. స్వీట్ తినిపిస్తాం అంటే నోరు తీపి చేస్తాం కదా. స్వీట్నెస్ అంటే శుభానికి గుర్తు స్వీట్. అలానే మనము భక్తి మార్గంలో కూడా కృష్ణుడి మహిమలో ఏం విన్నాం? అదరం మధురం, వదనం మధురం, హసనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అంటే ఆయన్ని దేంతో పోలుస్తారంటే స్వీట్. అంటే నయనాలు అన్నీ, మొత్తం అన్నిటికీ అన్నీ మధురంగా ఉంటాయి. వ్యవహారము, మాట, కర్మ, స్మైల్ అన్నీ చాలా మధురంగా ఉన్నాయని భక్తి మార్గంలో కృష్ణుడిని మహిమ చేస్తారు. అంటే ఎందుకు స్వీట్నెస్తో పోల్చారు? మనకి ఏ శుభకార్యమైనా, ఏ మంచి విషయమైనా మనకి స్వీట్ ఎందుకు గుర్తొస్తుంది? అసలు స్వీట్నెస్ అంటే ఏంటి? మధురం అంటే ఏంటి? మధురం అంటే, మధురత అంటే పవిత్రత. ఎంత మనం మనస, వాచ, కర్మణ నిస్వార్థంగా పవిత్రంగా ఉంటాము, ఇంకా ఏ విషయమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఏ సంస్కారాలైనా, ఎలాంటి వారితోనైనా మనము అడ్జస్ట్ అయిపోయి కలుపుకొని మనల్ని మనం మోల్డ్ చేసుకోగలుగుతాము. ఎవరైతే మోల్డ్ చేసుకుంటారో వాళ్ళు ఎలా రియల్ గోల్డ్. కల్తీ లేని బంగారం ఉందనుకోండి, మనం దాన్ని ఈజీగా మోల్డ్ చేయొచ్చు. అంటే ఏ షేప్ అంటే ఆ షేప్, ఎంత అందంగా డిజైన్ చేయాలంటే అంత అందంగా డిజైన్ చేయగలుగుతాం. అలానే మనలో కూడా అడ్జస్ట్మెంట్ నేచర్ ఉంటే మనం కూడా ఎలా అవుతాం? మోల్డ్ కాగలుగుతాం. ఎవరైతే మోల్డ్గా అవుతారో, రియల్ గోల్డ్లా ఉంటారో వాళ్ళందరికీ మధురం, స్వీట్గా అనిపిస్తారు. అంటే స్వీట్నెస్ అనేది ఎక్కడ ఉండాలి? మన ఆలోచనలో స్వీట్నెస్, మధురత ఉండాలి. మన ఆలోచనలో, దృష్టిలో, భావనలో, స్వభావాల్లో, సంస్కారాల్లో మాధుర్యం ఉండాలి. అందుకే కృష్ణుడిని అలా మహిమ చేశారు. అదరం మధురం, వదనం మధురం, అన్నీ మధురం మధురం. అంటే ఆయనలో ఉన్న ఆ పవిత్రమైన నిస్వార్థమైన భావన, అంటే అందరికీ ఇచ్చే నేచర్ ఏం చేస్తుంది? అందరినీ ఆకర్షిస్తుంది. అంటే మాధుర్యం, స్వీట్నెస్. అంటే మామూలుగా స్థూలంగా స్వీట్ తినిపిస్తారు ఏ శుభకార్యమైనా, కానీ మనలో స్వీట్నెస్ రావాలంటే ఫస్ట్ ఆ స్వీట్నెస్ ఎక్కడ స్టార్ట్ కావాలి? మన ఆలోచనలో స్వీట్నెస్. అంటే ఆలోచనలో మధురత. ఆలోచనలో మధురత అంటే ఏంటి? పాజిటివిటీ. ఎంత మనం పాజిటివ్గా ఉంటామో మన ఆలోచనలో మధురత. మధురత అంటే ఒకరి గురించి, అంటే వాళ్ళ లైఫ్లో మనతో ఉన్న వాళ్ళు కానీ ఎవరి గురించి అయినా వాళ్ళకి మంచి జరగాలనే ఆలోచన ఉండాలి. ఒకరు ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉండాలి. లైఫ్లో సక్సెస్ కావాలనే ఆలోచన ఉండాలి. అంటే ఈర్ష, ద్వేషం ఇవన్నీ వదిలిపెట్టి ఒకరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, వాళ్ళు అనుకున్నది జరగాలి, అందరికీ మంచి జరగాలి. ఇలా మనం ఎంత పాజిటివ్గా థింక్ చేస్తామో ఆ పాజిటివిటీ అంటే మన ఆలోచనలో మాధుర్యం వస్తుంది. అంటే స్వీట్ తింటే మనకి ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తాం, ఆ టేస్ట్ని మనకి బాగా అనిపిస్తుంది. అలాగే మన ఆలోచనలో స్వీట్నెస్ వస్తే మన లైఫ్లో స్వీట్నెస్ వస్తుంది. మన లైఫ్లో స్వీట్నెస్ రావాలి అంటే దేంట్లో ఫస్ట్ స్వీట్నెస్ రావాలి? మన ఆలోచనలో స్వీట్నెస్ రావాలి. ఎప్పుడైతే మన ఆలోచనలో ఆ మధురత వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గానే మన దృష్టికోణం అన్నిట్లో కూడా మార్పు వస్తుంది. అంటే మన దృష్టి అవగుణ దృష్టి ఉండదు. వేరే వాళ్ళ అవగుణాలు చూసే ఆలోచన, ఆ దృష్టికోణం మారుతుంది. అప్పుడు మనము మన కళ్ళ ద్వారా, అంటే ఎవరిలో అవగుణాలు చూడట్లేదు, ఎవరిలో నెగిటివిటీ చూడట్లేదు అనుకోండి, మన కళ్ళలో వాళ్ళ పట్ల స్నేహము, ప్రేమ వ్యక్తం చేయగలుగుతాం. అప్పుడు మన నయనాలు ఏమవుతాయి? మధురంగా అవుతాయి. ఆలోచనలో మధురం, తర్వాత మన దృష్టిలో కూడా మధురత వస్తుంది. అందరి పట్ల మనం ప్రేమగా, స్నేహంగా ఉండగలుగుతాం. ఎవరు ముందుకు వచ్చినా అదే ప్రేమగా, స్నేహంతో కలుసుకోగలుగుతాం. అప్పుడు మన నయనాలు ఏమైనాయి? మధురంగా అయినాయి. తర్వాత మన మాటల్లో మధురత వస్తుంది. అంటే మన మాటలతో ఒకరికి జీవితంలో ఉత్సాహాన్ని కలిగించాం, నిరాశగా ఉన్న వాళ్ళ ఆశజ్యోతి వెలిగించాం, మన మాటలతో వాళ్ళ లైఫ్లో ధైర్యాన్ని నింపాం. అప్పుడు మన మాటలకి అందరూ ఆకర్షించబడతారు. మన మాటల్లో మాధుర్యం వస్తుంది. అంటే మన మాటలతో ఒకరిని నిరాశపరచవచ్చు, మన మాటలతో
ఒకరిని డల్ చేయొచ్చు, మన మాటలతో ఉత్సాహాన్ని నింపి వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా మనం చెయ్యొచ్చు. అంటే మన మాటల్లో మాధుర్యాన్ని నింపుకోవాలి. మన మాటల్లో స్వీట్నెస్ ఏంటంటే మన మాటల ద్వారా ఒకరికి మంచి జరగాలి. ఇంకా తర్వాత కర్మల్లో స్వీట్నెస్. కర్మల్లో స్వీట్నెస్ అంటే ఏంటి? మన కర్మలు ఒకరికి ప్రేరణాదాయకంగా ఉంటాయి, మన కర్మలు ఇంకొకరికి మార్గదర్శనంలా ఉంటాయి. అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మన కర్మలతో గుణాల దానం చేయగలుగుతాం. మనం శ్రేష్ఠ కర్మలు అంటే శ్రేష్ఠ కర్మలతో శ్రేష్ఠ ఫలం. ఎలాంటి కర్మ అలాంటి ఫలితం. మనం శ్రేష్ఠ కర్మలు చేసి మంచి లైఫ్లో మంచి ఫలితాన్ని తీసుకోగలుగుతాం. వేరే వాళ్ళకు కూడా ఎలా శ్రేష్ఠ కర్మలు చేయాలో నేర్పించగలుగుతాం. అంటే కర్మల్లో మాధుర్యత అంటే ఆలోచనలో, మన దృష్టిలో, మన భావనలో, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఆ స్వీట్నెస్ అనేది రావాలి. వీటన్నిటిలో స్వీట్నెస్ వస్తేనే లైఫ్లో స్వీట్నెస్ వస్తుంది. చూడండి, మనం ఏదైనా స్వీట్ తయారు చేయాలంటే ఓన్లీ షుగర్ వేస్తే సరిపోదు. ఇప్పుడు మనం హల్వా చేయాలనుకున్నంటే దానికోసం అన్నీ కావాలి. నెయ్యి వేయాలి, రవ్వ కావాలి, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయాలి, స్వీట్ వేయాలి. అవన్నీ కలిపితే స్వీట్ తయారవుతుంది కదా. అలాగే మన జీవితంలో కూడా మాధుర్యం రావాలంటే మన జీవితంలో కూడా స్వీట్నెస్ అంటే సుఖం. మన జీవితం కూడా సుఖంగా ఉండాలి. మన లైఫ్లో కూడా స్వీట్నెస్ రావాలంటే ఏం చేయాలి? ఒక స్వీట్ తయారు చేయాలంటే ఒక 5-6 వస్తువులు కావాలి. అలాగే మన లైఫ్లో స్వీట్ ఉండాలంటే మన ఆలోచనలో స్వీట్ ఉండాలి, మన దృష్టికోణంలో స్వీట్నెస్ ఉండాలి, మన కర్మల్లో, మాటల్లో, వీటన్నిటిలో స్వీట్నెస్ వస్తేనే మన లైఫ్లో కూడా ఆ మధురత, ఆ మాధుర్యం అనేది వస్తుంది. మధురత అంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుంది. అంటే మనం కంఫర్టబుల్గా ఉండగలుగుతాం, వేరే వాళ్ళకు కూడా ఆ సుఖాన్ని ఇవ్వగలుగుతాం. చూడండి, మనం ఏదైనా వస్తువు తిన్నాం, ఎక్కడికన్నా వెళ్ళాం, ఏదైనా వస్తువు తిన్నాం, మనకి కారం అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఒక స్వీట్ తింటాం. మళ్ళీ ఏదైనా తిన్నాం, మన నోరు చేదయింది, నోరు బాగాలేదు అంటే ఏం చేస్తాం? ఒక స్వీట్ తింటాం. అంటే స్వీట్ తినగానే ఏమవుతుంది? ఆ కారం తగ్గుతుంది, ఆ చేదుదనం పోయి నోరు తీపిగా అవుతుంది. అలానే మన జీవితంలో కూడా ఏంటి? మన జీవితంలో కూడా కారం, చేదు అంటే అలాంటి పరిస్థితులు, సమస్యలు వస్తాయి. మరి అప్పుడేం చేయాలి? మన నోటికి కారం అనిపిస్తే స్వీట్ తింటున్నాం, నోరు చేదుగా అయిందంటే స్వీట్ తింటున్నాం. మరి లైఫ్లో వచ్చే ఈ సమస్యలు, పరిస్థితులు, ఎత్తుపల్లాలు వస్తుంటాయి కదా. మరి అప్పుడు అంటే మన లైఫ్లో కారం, చేదు, పులుపు, ఇలా రకరకాల అన్ని రుచులు మన దగ్గరికి వస్తాయి. మరి అన్ని రుచుల్ని డామినేట్ చేసేది ఏంటి? స్వీట్నెస్ ఏ రుచినైనా డామినేట్ చేస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే కారం, పులుపు, ఉప్పు అంటే సమస్యలు, పరిస్థితులు, వ్యక్తులు, శారీరక అనారోగ్యం, ఇలా ఎన్నో వస్తాయి. మరి అలా వచ్చినప్పుడు కూడా మనం వాటిని దాటాలి అంటే మనకేముండాలి? స్వీట్నెస్ అంటే పాజిటివిటీ ఉండాలి. ఎంత మనం పరిస్థితుల్లో పాజిటివ్గా స్పందిస్తాము, పాజిటివ్గా ఆలోచిస్తాము, పాజిటివిటీతో ఏమవుతుంది? ఎంత మనం పాజిటివ్గా ఉంటామో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కర్మల నుంచి ఫ్రీ అవుతాం. ఎంత వ్యర్థం నుంచి ఫ్రీ అవుతామో అంత మనలో ఆ శక్తి అనేది నిండుతుంది. పాజిటివిటీతో ఏమవుతుంది? మైండ్ ఎనర్జెటిక్గా అవుతుంది. అంటే మనకి మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం, మనకి మనం ప్రేరణ ఇచ్చుకోగలుగుతాం, మనల్ని మనం ముందుకి నడిపించుకోగలుగుతాం. అందుకే లైఫ్లో స్వీట్నెస్ ఉండాలి అంటే ఏ పరిస్థితినైనా మనం ఈజీగా దాటాలి అంటే మనకేం కావాలి? పాజిటివిటీ ఉండాలి. ఎంత మనం పాజిటివ్గా స్పందిస్తాం. పరిస్థితి కారంగానే ఉండొచ్చు, పరిస్థితి చేదుగానే ఉండొచ్చు, కానీ మన స్పందన ఎలా ఉంది? మన స్పందన స్వీట్గా ఉంటే ఆ కారాన్ని కూడా మనం డామినేట్ చేయగలుగుతాం, ఆ చేదును కూడా డామినేట్ చేయగలుగుతాం. మరి ఇలా పాజిటివిటీ, ఈ స్వీట్నెస్ మన లైఫ్లో ఎలా వస్తుంది? ఈ స్వీట్నెస్ మనలో రావాలంటే మనకి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండాలి. ఎంత మనం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు చెప్పిన మాటలు విని, మంచి మంచి విషయాలు విని ఆ చింతన చేస్తూ ఉంటాం కదా, ఆలోచిస్తూ మననం చేస్తూ, పాజిటివ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన ఆలోచనల్లో, మన కర్మల్లో, మన మాటల్లో ఎంత తీసుకొస్తామో ఈ జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? ఏ విషయంలోనైనా మనం ఎలా పాజిటివ్గా ఉండాలి, శుభంగా ఆలోచించాలి, ఎలా పాజిటివ్గా స్పందించాలో నేర్పిస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో మన జీవితంలో ఏమొస్తుంది? స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా వెళ్తాం, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మన ప్లేట్లో వాళ్ళు అన్నీ పెడతారు, స్వీటు పెడతారు, హాటు పెడతారు. పెట్టినప్పుడు మనం
ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మంచి, ఏది చెడు. వెళ్ళినప్పుడు మర్యాదకు అన్ని రకాలు పెడతారు, కానీ ఎన్ని రకాలున్నా మనకేది సూటబుల్, మనకేది కంఫర్టబుల్, ఏది తిని మనం ఎంజాయ్ చేయగలుగుతామో అది మన సెలక్షనే కదా. మనకి ఏది నచ్చితే అది తింటాం కదా. అలానే అంటే మన లైఫ్లో కూడా వస్తాయి, దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ సెలక్షన్ ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. అంటే స్వీట్ తినాలా, హాట్ తినాలా, సుఖంగా ఉండాలా, దుఃఖాన్ని స్వీకరించాలా. అంటే కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేస్తే, కొన్ని విషయాల్ని మనం పక్కకు పెడితే, కొన్ని విషయాల్ని వదలగలిగితే మన జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం. అంటే సుఖంగా అంటే మన లైఫ్ స్వీట్గా ఉంటుంది. కొన్ని విషయాల్ని పట్టుకుంటే ఏమవుతుంది చూడండి, జరిగిపోయిన విషయాలు మనం పట్టుకుంటే ఏం రాదు, వదిలేస్తే మనం ఫ్రీగా ఉంటాం. అలానే అంటే మనకి వడ్డించిన ప్లేట్లో మనం ఏది తినాలో మనం డిసైడ్ చేసుకుంటాం. ఇది నాకు కంఫర్టబుల్, ఇది నాకు నచ్చుతుంది, సెలెక్షన్ చేసుకుని తింటాం కదా. అలాగే మన జీవితంలో కూడా అన్ని రకాలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది. కానీ వాటిలో సెలెక్షన్ ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. అంటే మనం పాజిటివ్ స్వీకరించాలా, అంటే నెగిటివ్లో కూడా పాజిటివ్ చూడొచ్చు, పాజిటివ్లో కూడా నెగిటివ్ చూడొచ్చు. కొంతమంది దృష్టికోణం ఎలా ఉంటుందంటే 99% ఓకే కానీ ఈ 1% బాగాలేదు అంటారు. కొంతమంది ఎలా ఉంటారు, 99% బాగాలేకపోయినా ఈ 1% మంచి ఉంది కదా, మంచిని స్వీకరించగలుగుతారు. అంటే ఏది స్వీకరించాలి అంటే సుఖాన్ని, హాట్ తీసుకోవాలా, స్వీట్ తీసుకోవాలా, దుఃఖాన్ని తీసుకోవాలా, సుఖాన్ని తీసుకోవాలా, పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలా. ఆ నిర్ణయం ఎవరి మీద ఆధారపడి ఉంది? మన బుద్ధి మీద ఆధారపడి ఉంది. అంటే ఏది స్వీకరించాలి? మన పాజిటివ్ తీసుకుని మన జీవితంలో ఆ మాధుర్యాన్ని నింపుకోవాలా, లేదు మనం పాజిటివ్లో కూడా నెగిటివ్ చూసి మన జీవితాన్ని దుఃఖమయం చేసుకోవాలనేది ఎవరి మీద ఆధారపడింది? మన మీద ఆధారపడింది, మన బుద్ధి మీద ఆధారపడింది. మరి మన బుద్ధి సరైన నిర్ణయం తీసుకోవాలి అంటే, మన బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే మనకి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అవసరం. ఎంత మనం స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానం, స్వచింతన చేస్తామో అంత మన బుద్ధి యొక్క డెసిషన్ పవర్ పెరుగుతుంది. ఎంత మన నిర్ణయ శక్తి పెరుగుతుందో అంత మనం మంచి చెడుని సెపరేట్ చేయగలుగుతాం, మంచిని స్వీకరించగలుగుతాం. అప్పుడు ఎంత మంచిని స్వీకరిస్తామో అంత మన జీవితం స్వీట్గా ఉంటుంది. ఇంకా చూడండి, స్వీట్ తింటే నోరు తీపి అవుతుంది. మరి మన మనసు తీపి అవ్వాలంటే మరి మనం ఏం తినాలి, ఎవరితో కనెక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, అది కూడా తెలుసుకోవాలి. మన మనసు తీపి అంటే ఏంటి? మనసుకి ఆనందం కలగాలి. మనసు ఎలా ఉండాలి? సుఖశాంతులతో సంపన్నంగా ఉండాలి. మరి ఆ పరమానందాన్ని, అతీంద్రియ సుఖాన్ని పొందాలి అంటే మన సంబంధం ఎవరితో ఉండాలి? భగవంతుడితో ఉండాలి. భగవంతుడు ఎవరు? ఆయన సర్వ సంబంధాల సుఖాన్ని ఇచ్చాడు, సర్వ ప్రాప్తుల్ని ఇచ్చేవాడు. మరి ఆయనతో మన సంబంధం ఉంటే, ఆయనతో మన సంబంధాన్ని జోడించగలిగితే, ఆయన తల్లి, తండ్రి, టీచర్, గురువు, అన్ని సంబంధాల సుఖాన్ని, అంటే అన్ని సంబంధాల మాధుర్యాన్ని, సర్వ సంబంధాల రసాన్ని ఇవ్వడానికి పరమాత్మ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇవ్వడానికి, అంటే ఇచ్చే ఆయన రెడీగానే ఉన్నాడు. తీసుకోవడానికి మనం సిద్ధం అవ్వాలి. ఎప్పుడైతే మన మనసు, అంటే సమయాన్ని ఇచ్చి మన మనసు ఆయన పైన సంలగ్నం చేస్తామో, మన మనస్సుని ఆయన పైన ఏకాగ్రం చేస్తామో, అప్పుడు ఆ సర్వ సంబంధాల సుఖాన్ని, ఆ సర్వ సంబంధాల ప్రాప్తుల్ని పొంది మనసు ఆనందమయమవుతుంది. అంటే మన మనసు ఎలా అవుతుంది? స్వీట్ అవుతుంది. ఇప్పుడు తీపి తినగా నోరంతలా స్వీట్ అవుతుంది, అలాగే మన మనసు కూడా స్వీట్గా అవుతుంది. మరి ఆ స్వీట్ ఎప్పుడు చూడండి, మనం స్వీట్ తినాలన్నా, ఇంట్లో చేసుకోవాలన్నా, బయట నుంచి తెచ్చుకోవాలన్నా ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టి శ్రమ చేస్తేనే మనం ఆ స్వీట్ తినగలుగుతాం. కానీ భగవంతుడు ఎలాంటి ఖర్చు, అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన మనసును తీపి చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అంటే అన్నీ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అన్ని సంబంధాల సుఖాన్ని, ప్రేమని, స్నేహాన్ని, ప్రాప్తుల్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనమేమి ఇవ్వాలి? మనం కొంచెం సమయం ఇవ్వాలి. సమయం ఇచ్చి మన మనసుని ఆయన పైన ఏకాగ్రం చేస్తే అప్పుడు మన మనసు ఏమవుతుంది? తీపోతుంది, ఆనందమయమవుతుంది. మన మనసు ఆనందమయమైతే, మన మనసులో ఆ స్వీట్నెస్ వస్తే ఆటోమేటిక్గా మన కర్మల్లో, మన మాటల్లో, మన వ్యవహారంలో, మన స్వభావంలో, మన సంస్కారంలో అన్నిట్లో స్వీట్నెస్ వస్తుంది.
అప్పుడు ఏ మహిమ జరుగుతుంది? అన్నీ అంటే వదనం, హసనం అంటే మన మాట, మన చిరునవ్వు అన్నీ ఎలా ఉంటాయి? మధురంగా అనిపిస్తాయి. అంటే మధురంగా అనిపిస్తాయంటే మనం ఏది ఆశించకుండా, ఏది కోరుకోకుండా ఒకరికి మనం సుఖాన్ని ఇవ్వగలుగుతాం, ఇంకొకరికి ఆనందాన్ని ఇవ్వగలుగుతాం. మరి సుఖాన్ని మన ద్వారా వాళ్ళు పొందినప్పుడే మనం వాళ్ళకి ఎలా అనిపిస్తాం? మధురంగా అనిపిస్తాం. అంటే ఈ మధురత స్థూలం, సూక్ష్మం. అంటే శారీరకంగా అందంగా ఉండొచ్చు, కానీ మన లక్షణాలు సరిగా లేకపోతే, మన గుణాలు సరిగా లేకపోతే ఏమవుతుంది? మనం ఎంత అందంగా ఉన్నా కానీ మనలో ఆంతరంగా మధురత అనేది లేకపోతే మనం ఎవరిని ఆకర్షించలేం, మనకి అలా మహిమ జరగబడదు. అందుకే ఆంతరంగికంగా మనలో మధురతని, ఆ మాధుర్యాన్ని తీసుకురావాలంటే మన సంబంధం ఎవరితో ఉండాలి? పరమాత్మతో ఉండాలి. మనం పరమాత్మకి సమయాన్ని ఇచ్చి మన మనసు ఆయన పైన ఏకాగ్రం చేస్తే చాలు. అప్పుడేం చేస్తాడు ఆయన? మన మనస్సులో ఆ ఆనందాన్ని, అతీంద్రియ సుఖాన్ని నింపుతాడు. ఎప్పుడైతే మన మనసు పాజిటివ్గా అవుతుందంటే పరమాత్మ చెప్పే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ జ్ఞాన చింతన, పరమాత్మ స్మృతి, ఈ రెండు మన జీవితంలో ఉంటేనే అప్పుడు మన జీవితంలో నిజమైన మాధుర్యం, స్వీట్నెస్ అనేది వస్తుంది. లేదంటే మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మనం ఏమనుకుంటాం? సుఖంగా, కంఫర్టబుల్గా ఉండాలి అంటే మన లైఫ్లో ఇది ఉండాలి, ఈ వస్తువులు ఉండాలి, లేదా ఈ పొజిషన్ ఉండాలి, ఈ పోస్ట్ ఉండాలి అని ఎన్నో రకాలుగా మనిషి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం అంతిమం వరకు ఇదైపోతే అదైపోతే అనుకుంటాం తప్ప స్వీట్నెస్ అనేది రాదు. అంటే జీవితంలో నిజమైన సుఖాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడం. ఎందుకంటే ఈ భౌతికమైన విషయాలన్నీ ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు, ఏది శాశ్వతం కాదు కదా. కానీ పరమాత్మ ప్రేమ, స్నేహం అనేది శాశ్వతమైంది. అందుకే మనం సమయాన్ని తీసుకుని మన మనసుని ఆయన పైన ఏకాగ్రం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే అప్పుడు నిజమైన ఆనందాన్ని పొంది మన జీవితంలో మాధుర్యాన్ని, ఆ స్వీట్నెస్ని మనం అనుభవం చేసుకోగలుగుతాం. ఏ స్వీట్ ఇప్పుడు చూడండి, మనం తిన్నాం, అనుభవం చేసుకున్నాం, అది స్వీట్ అని మనకు అర్థమైంది. ఆ టేస్ట్ మనం చూసామనుకోండి, ఆ టేస్ట్ మనం 10 మందికి పంచగలుగుతాం, ఇవ్వగలుగుతాం. 10 మందికి పంచడంలో ఉన్న ఆనందం, స్వీట్నెస్ ఇంకెందులోనే ఉండదు. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? మనం ట్రై చేయాలి. మనం భగవంతుని అర్థం చేసుకుని మన బుద్ధిని ఆయనతో జోడించి అన్ని సంబంధాలు, ఏ సంబంధాన్ని వదిలిపెట్టద్దు. ప్రతి సంబంధంలో స్వీట్నెస్. ఈ రోజుల్లో సంబంధాలు ఎలా ఉన్నాయి? సంబంధం బంధంలో మారిపోయింది. బంధంలో దుఃఖం ఉంటుంది, సంబంధంలో సుఖం ఉంటుంది. అంటే ఈరోజు ఎలా ఉన్నాయి? బంధనాలు, రుణానుబంధం అంటారు. ఏమంటారు? రుణానుబంధం. రుణాలు అంటే ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఇస్తాం, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, మనం ఇస్తాం. అంటే అక్కడ ఏమవుతుంది? మనకి వాళ్ళకి మధ్య రుణాలు, బంధనలు ఏర్పడుతున్నాయి. కానీ భగవంతుడిది ఏంటి? నిస్వార్థమైన సంబంధం. ఆయనకి ఇవ్వడమే కానీ మన నుంచి తీసుకోవడం అనేది ఉండదు. ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఆయనకి మనకి ఎలాంటి రుణం ఏర్పడదు. అందుకే నిజమైన సంబంధంలో, అంటే నిస్వార్థమైన సంబంధంలో సుఖం ఉంటుంది. ఆ సుఖంలోనే ఎంత మనం నిస్వార్థంగా మన మనసు, అంటే మనం అందరితో కలిసిమెలిసి ఉన్నాం, అందరితో ఉన్నాం, కానీ అందరితో ఉంటూ కూడా మనసులో ఏముండాలి? నాకు ఆయన తప్ప ఎవరు లేరు, భగవంతుడు ఒక్కడే నావాడు, నా అన్ని సంబంధాలు, అంటే ఏ సంబంధం వదిలిపెట్టదు. తండ్రి ఆయనే, కొడుకు ఆయనే, తల్లి ఆయనే, ప్రియుడు ఆయనే. ఇలా ప్రతి ఒక్క సంబంధాన్ని మనం అనుభవం చేసుకుంటూ లైఫ్లో వెళ్తే మరి ఆయన నుంచి వచ్చే ఆ నిస్వార్థమైన ప్రేమలో ఏముంటుంది? సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. మన జీవితంలో ఏం కావాలంటే, మన జీవితం స్వీట్గా ఉండాలంటే ఏం కావాలో అన్నీ దొరుకుతాయి. మరి ఆ టేస్ట్ మనం పొంది ఆ టేస్ట్ని ఏం చేయాలి? అందరికీ పంచడం నేర్చుకోవాలి. ఎంత మనం ఇది పంచుతూ ఉంటామో ఇది ఎలాంటిది? తరిగిపోని సంపద. ఎంత స్థూలంగా మనం ఎన్ని పంచినా ఏమవుతుంది? మనం స్థూలంగా పంచలేం, పంచితే అవి తరిగిపోతుంటాయి. కానీ ఈ మాధుర్యాన్ని, అంటే భగవంతు నుంచి పొందిన సర్వ సంబంధాల సుఖం అనే మాధుర్యాన్ని మనం ఎంత అనుభవం చేసుకొని అందరికీ పంచుతూ ఉంటామో ఆ మాధుర్యం ఏమవుతుంది? మనలో, మన జీవితంలో రోజు రోజుకి ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. అందుకే మనం దాన్ని పెంచుకోవాలంటే కేవలం మనం అనుభవం చేసుకుని మన దగ్గర ఉంచుకోవడమే కాదు, మనం అనుభవం చేసుకుని అందరికీ పంచాలి. అంటే నిజమైన మాధుర్యం అంటే ఏంటి, స్వీట్నెస్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. నిజమైన మాధుర్యం ఎక్కడుంది? మన ఆలోచనలో స్వీట్నెస్ వస్తే
ఫస్ట్ ఎక్కడ రావాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? మన ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటాయో మన దృష్టికోణం అంత పాజిటివ్గా ఉంటుంది. మన దృష్టికోణం ఎంత పాజిటివ్గా ఉంటుందో మన మాటలు, కర్మ అంత పాజిటివ్గా ఉంటాయి. ఎంత స్వీట్నెస్ అంటే పాజిటివిటీ. మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని మనం ఓర్పుతో, సహనంతో ఇది కూడా అంటే ఏదైనా మనం క్రాస్ చేయగలమన్న ధైర్యం మనలో వస్తుంది. ఎంత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఎంత భగవంతుడితో మన బుద్ధి కనెక్ట్ చేస్తామో, భగవంతుడు ఎవరు? సర్వశక్తివంతుడు కదా. అప్పుడు ఆయన నుంచి మనకి శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం ఏంటి, ఏది మనకి ఇది చేదు అనిపించదు. అన్ని రుచులు ఎలా అనిపిస్తాయి? ఓకే అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, చేదు తింటే మనం ఎలా, అబ్బా ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, అంటే ఈ పరిస్థితి నా వల్ల కాదు, ఇది నేను దాటలేను, అది నేను చెయ్యలేను అంటే ఇది చేదు. ఈ చేదు మన లైఫ్లో చేదు పాళ్ళు ఎక్కువ ఉంది, స్వీట్ పాళ్ళు తక్కువ ఉంది. అందుకే ఏమవుతుంది? బ్యాలెన్స్ కావట్లేదు లైఫ్లో. దుఃఖం ఎక్కువ అవుతుంది, సుఖం తక్కువ అవుతుంది. కానీ భగవంతుడు ఆయనతో మన బుద్ధి ఉంటే కొంచెం సేపు అంటే మన గురించి మనం టైం తీసుకొని ఆధ్యాత్మిక జ్ఞాన చింతన చేస్తూ మన బుద్ధిని ఎంత భగవంతుడితో జోడిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది? ఏదన్నా మనం చేయగలం, దేన్నన్నా మనం దాటగలం. ఏ పరిస్థితి వచ్చినా అది చిన్నదే. అంటే పాజిటివిటీ పెరుగుతుంది. పాజిటివిటీ ఎంత పెరుగుతుందో అప్పుడు స్వీట్నెస్ పెరుగుతుంది. స్వీట్నెస్ పెరుగుతుంది కాబట్టి మనం చేదు తగ్గుతుంది. చేదు తగ్గితే ఏమవుతుంది? ఏది మనకి లైఫ్లో ఇది కష్టం, ఇది నష్టం, ఇది లాభం, ఇది నష్టం అనే ఫీలింగ్ మనలో కలగకపోతే అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? సుఖశాంతులతో సంపన్నంగా ఉంటుంది. మనం అన్నిటితో ఫుల్గా ఉంటే ఎవరైతే నిండుగా ఉంటారో వాళ్ళే ఇవ్వగలుగుతారు. మనమే దాహంతో ఉన్నాం అనుకోండి, ఒకరి దాహాన్ని ఎలా తీర్చగలుగుతాం? తీర్చలేం కదా. మనం అన్నిటితో ఫుల్ అయితేనే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. మరి చూడండి మనలో ఎంత పాజిటివిటీ పెరుగుతుందో, మనకి ఏ విషయంలో ఇది లోటు, ఇది లేదు, ఇది కాదు, ఇది రాదు అంటే నో అనేది మన డిక్షనరీ నుంచి క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది కాదు, ఇది లేదు, ఇది రాదు, ఇది చేయలేము, ఈ మాటలు మన డిక్షనరీ నుంచి క్లోజ్ అయిపోయినప్పుడు అప్పుడు మనం లైఫ్లో నిజమైన ఆనందాన్ని, సుఖాన్ని ఆస్వాదించగలుగుతాం. మనం ఆస్వాదించగలిగినప్పుడు ఎవరైనా మన ముందుకు వచ్చి ఏదైనా షేర్ చేసుకున్నా, ఎక్స్పీరియన్స్ చేసుకున్నా వాళ్ళకు కూడా మనం ధైర్యాన్ని నింపి, వాళ్ళలో కూడా శక్తి నింపి, వాళ్ళ లైఫ్లో కూడా స్వీట్ని నింపగలుగుతాం. మరి అలా స్వీట్ అందరిలో మన లైఫ్లో మాధుర్యాన్ని నింపుకొని వేరే వాళ్ళ జీవితంలో కూడా స్వీట్నెస్ నింపితే మన ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా జమ చేసుకొని మన భవిష్యత్తుని కూడా చాలా మంచిగా తయారు చేసుకోగలుగుతాం. ఈ ఎపిసోడ్లో మనం మధురత గురించి, అంటే మన లైఫ్లో ఎలా మనం స్వీట్నెస్ నింపుకోవాలి, అందరి జీవితాల్లో కూడా ఎలా స్వీట్నెస్ నింపుకోవాలని చాలా విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలతో కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.